నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కొలకలూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆటో డ్రైవర్ ఉన్నం ఇమానియల్ ను తెనాలి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో అత్యాచారం కేసులు నమోదు చేసి తెనాలి ఎస్టీపీఓ జనార్దన్ రావు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బాలికను మాయమాటలతో తన ఇంటికి బంధువుల ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగికంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలిక 4 నెలల గర్భవతిగా ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కేసులో నిందితుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, మధ్యవర్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని బాధిత కుటుంబానికి పోలీసు శాఖ భరోసా కల్పించినట్లు రూరల్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు. మైనర్ బాలిక 9వ తరగతి చదువుతూ ఉంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉన్నం ఇమానియల్ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి పలుమార్లు అమ్మాయిపై లైంగిక దాడి చేసినాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి 4 నెలల గర్భిణిగా ఉన్నది. ఆ అమ్మాయి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అధికారిగా శ్రీ తెనాలి డిఎస్పీ శ్రీ జనార్దన్ రావు గారు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈరోజు ఐఓ గారు కేసులో మొదటి ముద్దాయి అయిన ఉన్నం ఇమానియల్ను నందివేలి జంక్షన్లో అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించగా గుంటూరు జైలుకి తరలిస్తున్నాము. ఈ కేసులో ఇంకా ఉన్నం ఇమానియల్ యొక్క కుటుంబ సభ్యులు మరియు అతని స్నేహితులు, అదేవిధంగా మైనర్ బాలికను ఎలాంటి కేసులు పెట్టొద్దని మధ్యస్థం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరిని వెళ్ళిపోవడానికి కారణమైన మరికొంతమందిని కూడా కేసులో దర్యాప్తు చేసి త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 28న తెనాలిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ కరపత్రాలను తెలుగుదేశం పార్టీ తెనాలి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు ఫణితపు దుర్గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫణితపు దుర్గా మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి శివాజీ చౌక్ వరకు జరిగే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. తెనాలి నియోజకవర్గం పరిసర ప్రాంతాల యువత, మేధావులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఛత్రపతి శివాజీ చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ మాట్లాడుతూ ర్యాలీకి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఫణితల సురేష్, తెలంగాణ హిందూ ధర్మరక్షణ వేదిక అధ్యక్షులు చీకటి ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. శివాజీ మహారాజ్ ఆదర్శాలను యువతకు చాటి చెప్పేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చీమల దినే విజయ్, పోతర్లంక చైతన్య, రాచావుల సాయిరాం, తాడిపోయిన సాయి కోటేశ్వరరావు, ఆరాధ్యుల అంకమరావు, బంటి, మైలా నాగార్జున, బాలకృష్ణ, గోపాల్, తడివిక శివసాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సువిశాలమైన భారతదేశంలో మన మతాన్ని ఆచరిస్తూ ఇతర మతాలని గౌరవించడం, సమానత్వంలో భాగంగా, అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో మరి గొప్ప పోరాట యోధుడు మరాఠా రాష్ట్రంలో జన్మించిన ఛత్రపతి శివాజీ గారు మరి అప్పుడున్న బ్రిటిష్ వారు కానీ ఇతర సామ్రాజ్యవాదులకి ఎదురొడ్డి హిందూ స్థాపనకు, సమానత్వానికి పూర్తిగా అడ్డుగా నిలబడి మన హిందుత్వాన్ని భారతదేశంలో ఉంచడంలో ఆయన కృషి వెన్నలేదు. ఈ నెల 28వ తారీఖున ఆదివారం సాయంత్రం మన తెనాలి నియోజకవర్గంలోని మార్కెట్ యార్డు నుంచి ఈ ఛత్రపతి శివాజీ గారి యొక్క పట్టాభిషేకం దినోత్సవం పురస్కరించుకొని అత్యంత శోభయాత్ర ప్రారంభమవును. దీనిలో హిందూ భావజాలం కలిగిన వారు, అదేవిధంగా అనేక ధార్మిక సంఘాలు, పూర్తిగా సమానత్వం పాటించేవారు అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ నెల 28వ తారీఖున శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పట్టాభిషేక మహోత్సవం హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి శివాజీ చౌక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం వరకు ఈ యొక్క భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథులుగా
బీసీవై పార్టీ భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, అదేవిధంగా హిందూ ధర్మరక్ష ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్, అదేవిధంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పంతాల సురేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని 1-2 వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించి కార్యక్రమం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటర్ జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలి అని, ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని BLAలకు సూచించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, BLAలు, కార్యకర్తలు పాల్గొన్నారు. BLAలు, కార్యకర్తలు రెండో వార్డుల్లో బూత్ వైజ్గా ఎవరైతే ఓట్లు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో 2002 ఓటర్ లిస్టు, ఆ తర్వాత లేటెస్ట్గా ఉన్నటువంటి ఓటర్ లిస్టు రెండింటిని సింక్రనైజ్ చేసుకొని లేని ఓట్లు తీసివేస్తూ, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఏదైతే ప్రింటెడ్ ఫామ్లో ఆ ఓటర్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఏదైతే పైన SR నెంబరు, అదేవిధంగా పేరు, మిగతా మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఫిమేలు, మేలు, లేటెస్ట్ ఫోటో ఇవన్నీ కూడా చేసి సిగ్నేచర్తో కూడినటువంటి ఫామ్స్ని కలెక్ట్ చేసి మన BLOస్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రప్రదంగా ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ఉపయోగం, ఓటు యొక్క విలువ, ఓటు యొక్క గౌరవం, ఈ సమాజాన్ని మనం రాజ్యాంగబద్ధంగా కాపాడుకోవాలంటే ఓటు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు విలువ, ఓటుని వినియోగించుకోవటం అనేది తెలియాలి. అందుకనే ప్రత్యేకంగా ఆ ఓటర్ లిస్టులో కూడా చనిపోయిన పేర్లు కానీ తప్పులు ఉంటే కానీ వాటిలన్నింటినీ సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా ఎవరైతే ఈ భారతదేశంలో, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నామో భారతీయుడిగా వాళ్ళందరి ఓట్లు నమోదు చేసే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశవైపు ఈ ఓటర్లని నమోదు చేసే కార్యక్రమంలో పాల్గొంటుంది. ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మరి ప్రత్యేకంగా 1-2 వార్డుల్లో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో
పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సోమసుందరపాలెంలో దహన వేదికను ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ హైదరాబాద్ సంయుక్త సహకారంతో డేర్ ప్రాజెక్ట్ కింద సోమసుందరపాలెం శ్మశాన వాటికలో నిర్మించిన దహన వేదికను రోటరీ జిల్లా 3150 గవర్నర్ డాక్టర్ సోమవరపుడు వెంకట్రామ్ ప్రసాద్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ ఎస్వి రామ్ ప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సహకరించిన డెక్కన్ క్లబ్ డేర్ ప్రాజెక్ట్ చైర్మన్ త్రిపురనేని మురళి, డెక్కన్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో కొండగంటి మురళీకృష్ణ, కేసన హనుమంతరావు, వాకా వీరాంజనేయులు, కేసన అచ్యుతరామయ్య, వాకా అర్జున్, జొన్న బాలశంకర్, ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి సరోజబాబు, కొల్లి రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు, నా తోటి రొటేరియన్లకి, ముఖ్యంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు సోమసుందరపాలెంలో రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ వారి డేర్ ప్రాజెక్ట్ ఆర్థిక సహకారంతో మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు ఇక్కడ కిల్ పెట్టించారండి. దీనివల్ల అస్థికలు తీసుకునేదానికి గాను మరియు సక్రంగా అన్ని భాగాలు కాలినాయా లేదా అని చూసుకునేదానికి ఇక్కడ శ్మశాన వాటికలో ఉన్న వాళ్ళకి సౌకర్యంగా సులభంగా ఉంటుందని ముఖ్య ఉద్దేశంతో మా అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ గారు, మరి మా తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, అలాగే నా తోటి రొటేరియన్లందరూ ఇటువంటి ముఖ్య కార్యక్రమాన్ని చేపట్టి సోమసుందరపాలెంకి అనుకూలంగా వాళ్ళకి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇది ప్రారంభించడం జరిగింది. మన పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న సోమసుందరపాలెంలో వారి శ్మశాన వాటికలో దహనం చేసుకోవటానికి ఆ కిల్ షెడ్ని ఏర్పాటు చేయడానికి డక్కన్ క్లబ్ వారిని అడిగిన వెంటనే వాళ్ళ డేర్ ప్రాజెక్ట్ చైర్మన్ మురళి గారు ఎమ్మటే ఒప్పుకొని మాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వటం, దానికి సహకరించిన మా గవర్నర్ రామ్ ప్రసాద్ గారికి, అట్లాగే ఆ కార్యక్రమానికి దగ్గరుండి చూసిన ఈ పట్టణ ప్రజలకు, ఈరోజు ఇక్కడ పచ్చదనానికి ఇదిగా ఇక్కడ చెట్లు నాటడానికి కూడా సహకరించారు ఈ సోమసుందరపాలెం గ్రామ ప్రజలు. ఈ గ్రామ ప్రజలకు కూడా ఈ మూలంగా మనం కృతజ్ఞతలు చేసుకోవాల్సి వస్తుంది. మా సోమసుందరపాలెం, నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిని. మా గ్రామానికి ఇది శ్మశాన వాటికి కాల్చేది కావాలంటే కేసన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో క్లబ్ వాళ్ళని కనుక్కొని వాళ్ళు స్పందించి మాకు త్వరగా చేశారు కాబట్టి వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.